వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియోస్ చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే ఏఆర్ఎం టెంప్లెట్స్ అనేది సో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎలా ఇంపోర్ట్ చేయాలి వేరే డేటా ఫ్యాక్టరీలోకి. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్. ఓకే, సో ఫర్ టైమింగ్ అయితే నేను ఇక్కడ సో లింక్డ్ సర్వీసెస్ ఉన్నాయి కదా, అన్నిటికి కూడా అజూర్ కీ వాల్టే వాడుతున్నాను అనమాట. ఓకే, అజూర్ కీ వాల్ట్ అనేది యూజ్ చేస్తుంది. ఓకే, సో చూడండి అజూర్ కీ వాల్ట్, అలానే వాటికి అజూర్ బ్లాక్ స్టోరేజ్ అన్నీ కూడా యూజ్ చేశాను. కావాలంటే మీరు వెరిఫై అవుట్ చేసుకోవచ్చు. అజూర్ కీ వాల్ట్, అలానే దీనికి కూడా అజూర్ కీ వాల్టే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న శాంపుల్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ ఇన్ ద సెన్స్ డేటా అనేది ఒక ఫైల్ నుంచి టేబుల్లోకి లోడ్ చేద్దాం అనమాట. సో ఆ పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ చేసి ఇక్కడ దీన్ని ఎక్స్పోర్ట్ చేసి వేరే డేటా ఫ్యాక్టరీలో ఆ టెంప్లెట్స్ని ఇంపోర్ట్ చేసి మళ్ళీ అక్కడ కూడా ప్రాపర్గా రన్ అవుతుందా, లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటిని ఫిక్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, సో న్యూ పైప్ లైన్, సో డెమో డేటా, సో just a simple example. Okay, so copy data, so data movement పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, అండ్ సో మనకి బేసిక్గా డేటా సెట్ అనేది ఉండాలి కదా. ఓకే, బ్లాక్ స్టోరేజ్ సిఎస్పి కంటిన్యూ, సో పేరు ఒకటి ఇద్దాం. సో డేటా సెట్ లింక్డ్ సర్వీస్. ఓకే, సో ఫస్ట్ అది హెడర్, సో పాత్ ఎక్కడ ఉందో డిఫైన్ చేద్దాం. సో టెక్స్ట్ డేటా ఫైల్స్, ఓకే, డిపార్ట్మెంట్ .1.txt. ఓకే, దాట్స్ ఇట్. సో మనం డేటా సెట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేస్తాం. అలానే సింక్ కూడా చేద్దాం. డెస్టినేషన్ న్యూ, సో ఇక్కడ వచ్చేసరికి SQL సర్వర్. ఓకే, కంటిన్యూ, సో పేరు మార్దాం, టార్గెట్ డేటా సెట్, అలానే లింక్డ్ సర్వీస్. సో పేరు ఏదో ఒకటి ఇద్దాం, డెమో ADF టేబుల్. ఓకే, జస్ట్ ఏదో ఒక టేబుల్ అండి. సో ఇది ఉందా లేదా వెరిఫై చేద్దాం సరే. సో క్రాస్ చెక్ చేద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్. సో ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ అంటే ఈ టేబుల్ అనేది లేదనమాట. వెరీ గుడ్. సో నన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ ఆటో క్రియేట్ చేయాలి. ఓకే, మనకి అన్నీ తెలిసిందే కదా. సో ఇలా మనం ఏంటంటే సో అన్నీ కూడా సో ప్రాపర్గా ఎనేబుల్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు వ్యాలిడేట్ చేద్దాం. లుక్స్ గుడ్. దాని తర్వాత డీబగ్. సో ఇప్పుడేంటి, ఏదైతే ఫైల్లో ఉన్న డేటాని మనం టేబుల్లోకి త్రూ కాపీ డేటా యాక్టివిటీ ద్వారా మూవ్ చేస్తాం అనమాట. ఓకే, చూద్దాం వర్క్ అవుతుందా లేదనే ఇష్యూ ఉంటే విల్ ట్రై టు ఫిక్స్ ఇట్. ఓకే, స్టిల్ ఇట్స్ నాట్. ఓకే, చూడండి ఎన్ని రోజులు వచ్చినాయి, 4 రికార్డ్స్ వచ్చినాయి అనమాట. అంటే మనకి ఫైల్లో 4 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ మనకి ఇక్కడ కూడా వచ్చేసినాయి. సో ఫస్ట్ దీన్ని పబ్లిష్ చేస్తాను. సో ఓకే, సో పబ్లిష్ అవుతుంది. లెట్స్ వెయిట్. సో దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏఆర్ఎం టెంప్లెట్ ఉంది. సో ఏఆర్ఎం అంటే ఏంటి, అజూర్ రిసోర్స్ మేనేజర్ టెంప్లెట్ ఈజ్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ చెప్పిన ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. సో ఏడిఎఫ్లో ప్రతిదీ కూడా JSON ఫైల్ ఫార్మాట్లో ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు SSIS ఇట్స్ XML ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట. ఓకే, అందువల్ల మనం JSON అనేది ఖచ్చితంగా వీ నీడ్ టు అండర్స్టాండ్. అంటే అర్థం చేసుకోవడం అంటే అసలు ఆబ్జెక్ట్ ఏంటి, దాంట్లో అరేస్ అంటే ఎలా ఐడెంటిఫై చేయాలా, లేకపోతే సో ఇలా వీ నీడ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ అనమాట. ఒకవేళ మీరు పవర్ ఆటోమేటిక్ వెళ్ళాలనుకున్న అక్కడ కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ JSON ఉంటుంది అక్కడ కూడా. ఓకే, సో ఎందుకంటే ఓకే అది దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దామండి. నో నీడ్ టు గో దట్ వే. ఓకే, సో ఇలా మనకి సో టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ డేటా ఫ్యాక్టరీలో చేసిన ఈ పైప్ లైన్ అనేది సో డెమో ADF లెర్నింగ్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైతే నేను ఇక్కడ క్రియేట్ చేసిన పైప్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా ఫ్యాక్టరీలో కూడా కావాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి స్క్రాచ్ నుంచి చేయొచ్చు. ఇదంటే సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, ఇట్ వోంట్ టేక్ 5 minutes కన్నా ఎక్కువ పడుతుంది. బట్ రియల్ టైంలో
మనకి పెద్ద పెద్ద కాంప్లెక్స్ పైప్ లైన్స్ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా స్క్రాచ్ నుంచి చేయలేం కదా. అందువల్ల ఇక్కడ ఏంటి, మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ టెంప్లెట్ అనేది ఎక్స్పోర్ట్ చేసి, ఆ ఎక్స్పోర్ట్ చేసిన టెంప్లెట్ని ఈ డేటా ఫ్యాక్టరీలోకి ఇంపోర్ట్ చేసుకొని మనం ఫర్దర్గా డెవలప్మెంట్ అనేది కంటిన్యూ చేయొచ్చు అనమాట. అంటే సో నో నీడ్ టు డూ వర్క్ అగైన్ అండ్ అగైన్. సో రిడెండెన్సీ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, బట్ దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇది ఎక్స్పోర్ట్ జస్ట్ డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట, మనం ఏం చేయాల్సిన అవసరం లేదా. సో చూడండి, డౌన్లోడ్ అయింది. దీన్ని ఐ థింక్ లెట్ మీ చెక్ ఇట్ అవుట్. ఓకే, సో కంప్లీట్ అయింది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఎక్స్ట్రాక్ట్ ఆల్. ఓకే, సో ఇక్కడ ఇది మనకి కొన్ని ఫైల్స్ జనరేట్ చేస్తుంది. సో బేసికల్గా సో చూడండి ఇక్కడ, సో ఫ్యాక్టరీ లింక్ టెంప్లెట్ ఇలా మనకు ఉన్నాయన్నమాట. బేసికల్గా ఇది మనకు కావాల్సింది. సో మీరు నోట్ ప్యాడ్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చునే. అంతా కూడా మనం ఏదైతే డిఫైన్ చేసామో డేటా సెట్స్, లింక్డ్ సర్వీసెస్ అండ్ పైప్ లైన్స్, ఎవ్రీథింగ్ యూ కెన్ ఫైండ్ ఇట్ హియర్. ఓకే, అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కాలమ్స్ ఏంటి, డేటా టైప్స్ ఏంటి, ఫైల్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ దిస్ ఫైల్. సో ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేసామో ఇది కదా, ఇంపోర్ట్ చేసేటప్పుడు ఓన్లీ ఒక్క ఫైల్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది అనమాట. నో నీడ్ టు డూ ఎవ్రీథింగ్, ఎందుకంటే అంతా కూడా దీంట్లోనే ఉంది కదా. ఓకే, సో దట్స్ ఫైన్. ఇప్పుడు ఏంటంటే సో ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చండి, ఇక్కడ ఎటువంటి డేటా సెట్స్ కానీ లింక్డ్ సర్వీస్ కానీ నథింగ్ ఇది వచ్చండి. జస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం ఒక్కటి మాత్రం ఉంటుంది, ఎందుకంటే ఇది బై డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి. అలానే లింక్డ్ సర్వీస్ కూడా ఏం లేదు, అంటే రిఫ్రెష్ అవుట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ డేటా సెట్స్ కానీ పైప్ లైన్ అన్నీ కూడా 000. ఓకే, సో ఇప్పుడు ARM టెంప్లెట్స్ ఇంపోర్ట్. సో సైన్ ఇన్ అవ్వాల్సి వస్తుంది ఒకసారి. ఓకే, నో ప్రాబ్లం, సైన్ ఇన్. ఇట్ వోంట్ టేక్ మచ్ టైం అన్నమాట. ఓకే, సో బేసికల్లీ సో డిప్లాయ్మెంట్ అనేది ఇక్కడ మనకి కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి, మీకు కావాలనుకుంటే. లేకపోతే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట, మీకు నచ్చినట్టుగా బిల్డ్ యువర్ ఓన్ టెంప్లెట్ ఇన్ ఎడిటర్, నో ప్రాబ్లం. అలానే జస్ట్ ఒక స్క్రిప్ట్ అనేది వస్తుంది, ఇట్స్ ఓకే. సో ఇక్కడ లోడ్ ఫైల్ ఉంది కదా, అంటే ఇందాక ఏదైతే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఒక ఫైల్ వచ్చింది కదా, దాన్ని ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేద్దాం. చూడండి, ప్రాపర్గా ఇవ్వాలన్నమాట, లేకపోతే సో ఒకసారి ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. ఓపెన్, దాట్స్ ఇట్, అంతా కూడా వచ్చేసింది అన్నమాట. ఓకే, చూడండి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్, దాట్స్ ఇట్. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. సబ్స్క్రిప్షన్ ఏంటి, రిసోర్స్ గ్రూప్ ఏంటి, అలానే రీజియన్ ఏంటి. సో ఈవెన్ ఇక్కడ ఫ్యాక్టరీ నేమ్ మార్చాల్సి ఉంటుంది, అంటే ఏ ఫ్యాక్టరీలోకి. సో ఇక్కడ మన ఫ్యాక్టరీ నేమ్ ఏంటి, సో టెస్ట్ ARM ఏడి డేటా కదా, సో ఇది పేరు మార్చాలా. ఓకే, సో అలానే బేసికల్గా మనం ఈ డేటా సెట్ ఈ డేటా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, మనం ఇక్కడ లింక్డ్ సర్వీసెస్ ఏమి ఇచ్చేసాము, అజూర్ కీ వాల్ట్ ద్వారా సో యూజ్ చేస్తాం అన్నమాట. అంటే మనకి చూడండి ఇక్కడ, సో ఆ కీ వాల్ట్ పేరు ఏంటంటే ADF డెమో డేటా వ్యాలెట్. ఓకే, సో URL అనమాట ఇది. సో కావాలంటే ADF డెమో డేటా మీరు కావాలంటే యూ కెన్ సీ ఇట్ హియర్ ఆల్సో. కీవర్డ్ చూడండి, ADF డెమో డేటానే కదా. ఓకే, సేమ్ అదే URL అండి. అలానే అజూర్ బ్లాబ్ స్టోరేజ్ ప్రొటెక్ట్ టైప్, అంటే మీకు సీక్రెట్స్ క్రియేట్ చేస్తారు కదా, అంటే ఒక కీవర్డ్ క్రియేట్ చేసినప్పుడు దాని తర్వాత సీక్రెట్స్, దాని తర్వాత యాక్సెస్ పాలసీ, దాని తర్వాత లింక్డ్ సర్వీస్, దాని తర్వాత డేటా సెట్, దాని తర్వాత పైప్ లైన్స్. ఇది హైరార్కీ అనమాట. ఓకే, సో మనకి సీక్రెట్స్ ఉంటాయి కదా, లెట్ చెక్ ఇట్ అవుట్. సీక్రెట్స్. ఓకే, మనం 2 సీక్రెట్స్ క్రియేట్ చేస్తాం, ఒకటి బ్లాబ్ స్టోరేజ్, రెండోది సీక్వెల్. సో బ్లాబ్ స్టోరేజ్ ఏంటిది, అజూర్ బ్లాబ్ డైనమిక్, అంటే పేర్లు ఏదైనా ఇచ్చుకోవచ్చు, అజూర్ బ్లాబ్ డైనమిక్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి SQL కనెక్షన్ డైనమిక్. చూడండి, SQL కనెక్షన్ డైనమిక్. సో ఎక్కడ కూడా మనం వాల్యూస్ అనేది హార్డ్ కోడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే మీరు కీవర్డ్ లేకపోతే మనం వాల్యూస్ అనేది హార్డ్ కోడ్ చేయాలి, అదేంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఇక్కడ కూడా ఐఎమ్ నాట్ పాసింగ్ ఎనీథింగ్, ఎందుకంటే
మన కీ వాల్ట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ వాల్యూస్ అనేది ఫెచ్ అవుతుంది. సో నెక్స్ట్ రివ్యూ. సో ఓకే, సో validation passed, create, that's it. ఇది జస్ట్ ఒక 30 seconds అలా పడుతుంది ఒకసారి. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. దిస్ టెస్ట్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే, యా, డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయింది. సో మనం ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం, చూద్దాం ఏమవుతుంది. ఓకే, ఓకే చూడండి. సో పైప్ లైన్స్ ఎన్ని వచ్చినాయి? ఒకటి వచ్చింది. డేటా సెట్స్ 2 వచ్చినాయి. అలానే లింక్డ్ సర్వీసెస్ 3 వచ్చినాయి. సో దాట్స్ ఇట్. సో ఇంతకుముందు ఇక్కడ ఏదైతే మనం కాన్ఫిగర్ చేసాం అన్నీ కూడా ఇక్కడికి వచ్చేసాయి. ఓకే, సో బట్ ఇప్పుడు మనం పైప్ లైన్ రన్ చేస్తే సో మనకేంటి డేటా అనేది రావాలి. బేసిక్లీ ఫైల్ నుంచి ఇక్కడికి రావాలి, కానీ ఒక ఎర్రర్ వస్తుంది. అది ఎందుకనేది కూడా విల్ ట్రై టు సీ ప్రాక్టికల్. సో ట్రంకేట్ టేబుల్. సో ఇప్పుడు ఎర్రర్ వస్తుందన్నమాట. పైప్ లైన్ రన్ చేస్తే చూద్దాం ఎందుకు వస్తుందో ఏంటనేది, దాని తర్వాత ఫిక్స్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను రన్ చేస్తాను పైప్ లైన్ వ్యాలిడ్ లెట్స్ గుడ్. సో డీబగ్ ఇప్పుడు పైప్ లైన్ అనేది ఫెయిల్ అవుతుంది అన్నమాట. ఓకే, వెరీ గుడ్. సో ఏం ఎర్రర్ వచ్చిందో చూద్దాం. సో కాలర్ వాజ్ నాట్ ఫౌండ్ బై యాక్సెస్ పాలసీ ఇన్ ద కీ వాల్ట్. ఓకే, అంటే మనం ఏదైతే ఈ డేటా ఫ్యాక్టరీలో కీ వాల్ట్ యూజ్ చేస్తున్నామో దాన్ని యాక్సెస్ పాలసీలో ఇంక్లూడ్ చేయలేదు, యాక్సెస్ ఇవ్వలేదు అని చెప్తుంది అనమాట. ఓకే, ఎక్కడ ఇవ్వలేదు? యాక్సెస్ పాలసీ. చూడండి, ఇంతకుముందు ఈ డేటా ఫ్యాక్టరీకి యాక్సెస్ పాలసీ ఉంది కీ వాల్స్కి, బట్ దీనికి లేదు కాబట్టి ఇది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో కీ అండ్ సీక్రెట్ మేనేజ్మెంట్ సెలెక్ట్ ఆల్, జస్ట్ డెమో కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా పేరు అనేది అంటే డేటా ఫ్యాక్టరీ నేమ్ ఏంటిది? సారీ, ఇది కాదు, టెస్ట్ ఏఆర్ఎం డేటా. ఓకే, టెస్ట్ ఏఆర్ఎం డేటా చూడండి వచ్చేసింది కదా. సో ఇది, సో నెక్స్ట్ క్రియేట్, దాట్స్ ఇట్. చూడండి వచ్చేసింది కదా. సో టెస్ట్ ఏఆర్ఎం డేటా అనేది. సో ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం వర్క్ అవుతుందా లేకపోతే స్టిల్ ఇట్స్ గెటింగ్ ఎర్రర్. సో మీరు కావాలనుకుంటే బ్యాక్ ఎండ్లో అయితే డేటా ఏం లేదనమాట, నథింగ్ ఈజ్ దేర్. లెట్స్ ట్రై టు రన్ వన్ మోర్ టైమ్. చూద్దాం, విల్ సీ ద డిఫరెంట్ థింగ్స్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకే, సి, సో ప్రాపర్గా వచ్చేసింది కదా. ఇలా మనం ఏంటంటే సో అఫ్కోర్స్ స్టిల్ ఇట్స్ రన్నింగ్, ఇట్స్ ఓకే, సక్సెస్ అవుతుంది, నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకే చూడండి సక్సెస్ అయింది కదా. ఇలా మనం ఏంటంటే ఒక డేటా ఫ్యాక్టరీలో చేసిన పైప్ లైన్స్ అనేది, కాకపోతే ఇది డెమో కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం, బట్ రియాలిటీలో మనకి చాలా డేటా సెట్స్ ఉండొచ్చు అండ్ పైప్ లైన్ చాలా కాంప్లెక్స్గా ఉండొచ్చు, మెనీ థింగ్స్ అంటే. ఓకే, సో వాటిని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏంటంటే ప్రతిసారి కూడా కనెక్షన్ స్ట్రింగ్ అనేది స్పెసిఫై చేయాల్సి ఉంటుంది, లేదా పారామీటర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఎప్పుడైతే మనం కీ వాల్ట్ చేసామో ఆటోమేటిక్ వస్తుంది. కాకపోతే ఆ డేటా ఫ్యాక్టరీని మనకి యాక్సెస్ పాలసీలో ఇంక్లూడ్ చేస్తే ఎటువంటి ఇష్యూ రాకుండా హ్యాపీగా రన్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో వితౌట్ కీ వాల్ట్ లేకుండా ఎలా చేస్తే ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి అనేది కూడా సో మనం నెక్స్ట్ వీడియోలో విల్ ట్రై టు సీ. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలానే ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ వీడియో కోర్స్ యూ కెన్ సెండ్ అన్ ఈమెయిల్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్.